తాజాగా గత కొద్ది రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరైతే ప్రధానంగా వినపడుతుంది. ఎప్పుడైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం జరిగిందో ఆ రోజు నుంచి కూడా పెద్దిరెడ్డి అనుచరుల పేరే బలంగా వినపడుతుంది. తాజాగా పెద్దిరెడ్డికి అసలు ఎంత భూమి ఉంది అనే దాని మీద ప్రభుత్వం ఒక చిన్న కూపీ లాగితే కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆ కుటుంబ సభ్యుల పేరు మీద, అంటే పెద్దిరెడ్డి పేరు మీద, ఆయన కొడుకు మిథున్ రెడ్డి పేరు మీద, భార్య స్వర్ణలత పేరు మీద, వీళ్ళ ముగ్గురు పేరు మీద 236 ఎకరాలు ఉన్నట్టుగా తేలింది. ఇది కేవలం నాకు తెలిసి 10% 20% కూడా అయ్యి ఉండదు, ఇంతకంటే తక్కువ అయ్యి ఉంటుంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారిక మీ భూమి పోర్టల్ ద్వారా బయటకు తీస్తే వచ్చినటువంటి సమాచారం. 236 ఎకరాల్లో పెద్దిరెడ్డి పేరు మీద ఒక 43 ఎకరాలు 41 ఎకరమో ఉంది, ఆయన కొడుకు పేరు మీద ఒక 23 ఎకరాలు ఉంది. భార్య స్వర్ణలత పేరు మీద మాత్రం 171 ఎకరమో 172 ఎకరాలు ఉంది. మరి అంత భూమి ఎలా వచ్చిందనేది ఆయనకే తెలియాలా. మరి విచిత్రం ఏంటో తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న భూముల్లో చాలా వరకు ఎన్నికల అఫిడవిట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టల. ఎన్నికల అఫిడవిట్లో కూడా లేవు. ఎన్నికల అఫిడవిట్లో ఉంటే మనం మీ భూమి పోర్టల్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం ఏముంటుంది, అఫిడవిట్ చూస్తే అందులో తెలిసిపోద్ది కదా. ఎన్నికల అఫిడవిట్లో ఈ భూములు పెట్టకుండానే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు ఇవి. ఇక అతి ప్రధానంగా వాళ్ళ తమ్ముడు, ప్రధానమైన వ్యక్తి ఎవరంటే వాళ్ళ తమ్ముడు కుటుంబ సభ్యులు, అసలు భూమి అంతా కూడా అక్కడ ఉంటుంది, ఆ పేరు మీద ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఎంత ఉంది అనేది ప్రస్తుతానికి ఆ కూపీలాగుతుంది ప్రభుత్వం. ఎందుకు పెద్దిరెడ్డి మీద ఉన్నటువంటి భూముల విషయాన్ని కూపీలాగుతున్నారు అంటే, మన మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ల దహనం వెనుక ఉందే ఈ భూకుట్ర. ఏదైతే దాదాపుగా 1000 ఎకరాలను భూములను కబ్జా చేసి బలవంతంగా లాక్కుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారో దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంది. కాబట్టే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగే విధంగా కుట్ర పన్నారు. అంటే వీళ్ళు దోచుకున్నటువంటి ఈ 1000 ఎకరాలకు సంబంధించినటువంటి వివరాలు బయటకు రాకుండా ఉండటం కోసం ఏకంగా ఆఫీస్నే తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సరే పెద్దిరెడ్డి మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తారేమోనని చెప్పి ఆ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వస్తే తండోపతండాల కింద వచ్చారు జనం. మొదటి రోజు ఆయన వస్తున్నాడని ఏదో నోటి మాటగా చెప్తే మొదటి రోజు 700 మంది వచ్చి కంప్లైంట్ చేశారు. రెండో రోజు 1400 మంది వచ్చి కంప్లైంట్ చేశారు. మళ్ళీ మూడో రోజు మరొక 700 మంది కంప్లైంట్ వచ్చారు. అంటే దాదాపుగా ఒక 2500 మంది వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ చేశారు. లేదా ఆయన అనుచరుల మీద డైరెక్ట్గా పెద్దిరెడ్డి మీద ఆరోపణలే దాదాపు ఒక 50-60 ఉన్నాయి. డైరెక్ట్ పెద్దిరెడ్డే మమ్మల్ని బెదిరించాడు అనే ఆరోపణలే ఒక 50 ఉన్నాయి. వాళ్ళ అనుచరులు బెదిరించారనే ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా పెద్దిరెడ్డి భూబాధితులందరూ వస్తే ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి పెద్దిరెడ్డి ఎంత అరాచకం చేశాడా, ఇంతమంది కంప్లైంట్, ఒక వ్యక్తి మీద ఇంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంటే అసలు ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది తేల్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా అధికారులు కూపీలాగటం మొదలు పెడితే ఇది కొంత మాత్రమే, ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్రం మొత్తం భూములు ఉన్నాయి. ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం భూములు ఉన్నాయి. ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎంతుంటే విశాఖ లాంటి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంత ఉండాలా, విజయనగరం లాంటి ప్రాంతంలో ఎంత ఉండాలా భూములు. ఎందుకంటే మొన్నటి వరకు రాజధాని అని ఊరించారు కదా. సో అక్కడ ఏ స్థాయిలో కబ్జాలు జరుగుంటాయో మీరే ఆలోచించండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, పెద్దిరెడ్డి కుటుంబ ఖాతాలో మరొక 236 ఎకరాలు, మరో 236. మొత్తం పెద్దిరెడ్డి భూమి అది కాదు, అసలు పెద్దిరెడ్డి భూమి మొత్తం 236 ఎకరాలు అయితే అది చిన్న విషయం, మనం దాన్ని పట్టించుకోకర్లా, దాని గురించి మాట్లాడక్కర్లా. ఆయన స్థాయికి అది చిన్న విషయమే. కానీ అదనంగా చేర్చినటువంటిది ఎన్నికల అఫిడవిట్లో లేనటువంటి భూ వివరాలు ఇవి. సో భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డి పేరుతో భూములు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 236 ఎకరాల భూములు ఉన్నట్లుగా బయటపడింది. ప్రభుత్వ అధికారిక పోర్టల్ మీ భూమిలోని వివరాల ప్రకారం అధికారులు ఈ లెక్క తేల్చారు. కానీ అసలు కథ ఎక్కడుందంటే పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, అలాగే ఆయన కుటుంబ సభ్యులు. సో వీళ్ళ అనుచరులు, బినామీలు, వీళ్ళ పేరుతో ఎంత ఉందనేది తేల్చాలి. సో అక్కడ బయటపడద్దు, అసలు భూమి అక్కడ బయటపడద్ది. ఇందా మనం చెప్పుకున్నాం 1000 ఎకరాలు కానివ్వండి, లేదా అంతకు మించి కానివ్వండి, ఎక్కడ బయటపడద్దు అంటే వాళ్ళ తమ్ముడు కుటుంబ సభ్యులు అక్కడ బినామీల ద్వారా బయటపడద్ది. ఇప్పుడు అది ఎంత ఉందనేది అధికారులు లెక్క తేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ప్రధానంగా ఈ భూ కబ్జాలు, భూ ఆక్రమణలకు సంబంధించి తెర వెనక ఉండి బలంగా నడిపినటువంటి వ్యక్తి ద్వారకానాథ్ రెడ్డి.
సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుంటే ఆయన వెనక ఉండేవాడు. సో అంతా ఒకటే బ్యాచ్, కాకపోతే ఆయన ఏమో రాజకీయాలకి వెనకమాలుండి కనపడేవాడు, ఈయన ముందుండి కనపడేవాడు, అంతే తేడా. సో వాళ్ళ వివరాలు కూడా తేలాల్సి ఉంది. ఇక మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జూలై 21న జరిగిన దసరాల దహనం ఘటన తరువాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తుంది. వెబ్లాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వివిధ సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూములను సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద 41.35 ఎకరాలు ఉందంట. పాపం ఈయన తక్కువే పెట్టుకున్నాడు. మిథున్ రెడ్డి పేరు మీద ఇంకా తక్కువ, 23.42 ఎకరాలు మాత్రమే. కానీ భార్య స్వర్ణలత పేరు మీద మాత్రం 171.23 ఎకరాల భూమి ఉంది. ఇది ఎక్కడెక్కడ ఉందంటే పొంగనూరు మండలం రాణిగానిపల్లెతో పాటు కొన్ని ప్రాంతాల్లో మేలుపట్ల, భీమునిగానిపల్లె, చౌడేపల్లె మండలం, దిగువపల్లె, సో ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ భూములన్నీ కూడా ఉన్నాయి. ఇక అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాని 27 ఎకరాలు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. వాస్తవానికి మనకు ఒక సీలింగ్ యాక్ట్ ఉంది, చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సో ఈ మెట్ట సీలింగ్ ల్యాండ్ ప్రకారం ఏంటంటే అది మెట్ట భూములు అనుకోండి, అంటే మెట్ట భూములు అంటే కొద్దిగా పంట అది తక్కువ పండే, నీటి సౌకర్యం తక్కువ ఉన్నటువంటి భూముల కింద చూస్తారు, 54 ఎకరాలు ఉండొచ్చు. అలాగే మాగాని అంటే పంట పండే భూములు అనుకోండి 27 ఎకరాలు ఉండొచ్చు. ఇది దాని చట్టం. సో కానీ అంతకు మించి ఉండకూడదు. కానీ ఇక్కడ కుటుంబం ఆధీనంలో మాత్రం 100 ఎకరాల భూములు ఉన్నాయి. దీన్ని మరి ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇక ఖరీదైన ప్రదేశాల్లో ఇన్ని ఎకరాల పొంగనూరు మండలం రాణిగానిపల్లెల అక్రమంగా క్రమబద్ధీకరించిన 982 ఎకరాలలో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే 600 ఎకరాలు ఉందంట. సో ఇక్కడ చూడండి, ఏదైతే రాణిగానిపల్లెలు ఉందో అక్కడ మొత్తంగా ఎన్ని ఎకరాలు క్రమబద్ధీకరించారంటే 982 ఎకరాలు క్రమబద్ధీకరించారు. అందులో 600 ఎకరాలు పెద్దిరెడ్డి పేరు మీద ఉంది. పెద్దిరెడ్డి అనుచరులు లేదా పెద్దిరెడ్డి బినామీల పేరు మీదే 600 ఎకరాలు ఉంది. మనం మాట్లాడుకునేది ఇక్కడ 200 ఎకరాల గురించి. ఆల్రెడీ ఒక రాణిగానిపల్లెలోనే 600 ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరుల పేరు మీద ఉందని ఒక అంచనా. అందులో భాగంగా అధిక భాగం గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి పరమైనట్లు తెలుస్తుంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు అనుచరుల పేరుతో 100 ఎకరాలు ఉన్నట్లుగా సమాచారం. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. మిగతావన్నీ 2004-7 మధ్య అసైన్డ్ చేసినవే. 90 నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పడగెత్తగా ఆయన భార్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు అసైన్ చేసింది అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో 27.7 ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద చూపిస్తుంది. కానీ రికార్డ్స్ను పరిశీలిస్తే కేవలం 7 ఎకరాలు మాత్రమే వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మిగిలిన 20 ఎకరాలు అనేది కొనుగోలు చేసిన భూమి అయితే కానే కాదు. సో అది ఎలా వచ్చిందనేది కూడా తేలాల్సి ఉంది. పైన పేర్కొన్న 236 ఎకరాల్లో ఈ భూములు వివరాలు లేవు. ఈ 27.7 ఎకరాల విలువ దాదాపుగా 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేవలం ఆ 27 ఎకరాల విలువే 100 కోట్లు ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి ఈ 236 ఎకరాల్లో ఈ 27 ఎకరాలు లేదు. అంటే ఇది ఇంకా అదనంగా అని చెప్పుకోవచ్చు మనం. దాని విలువే 100 కోట్లు ఉంటుంది. ఇక తిరుపతి శివారులో తిరునార్చారుపల్లిలో కూడా పెద్దిరెడ్డికి 100 కోట్ల విలువైన భూములు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇందులో చాలా భూములు ఎన్నికల అఫిడవిట్లో కూడా లేకపోవడంతో ఇప్పుడు అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. మొత్తంగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వం కూపీలాగటం మొదలుపెట్టింది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనంతో అసలు విషయం బయటపడుతుంది. అంటే ఈ పెద్దలు ఎంతలా భయపడ్డారు, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు కబ్జాలకు గురైందనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. వాస్తవానికి పెద్దిరెడ్డిని కానివ్వండి, ఆయన కొడుకు మిథున్ రెడ్డిని కానివ్వండి, రాజంపేట ఎంపీ, వీరిద్దరినీ కూడా పొంగనూరు ప్రజలు రానివ్వట్ల. వాళ్ళ సొంత ఇలాకాగా చెప్పుకుని మన ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా ఇక్కడ అనుమానం ఏంటంటే ఎలా గెలిచారో అర్థం కావట్లా. సొంత ప్రాంతానికి కూడా ప్రజలు రానివ్వట్లేదు. ఎందుకంటే అరాచకాలు వీళ్ళేదో వస్తే మామూలుగా అయితే ఎవరినైనా రానిస్తారు. కానీ పెద్దిరెడ్డి కానివ్వండి, ఆయన కొడుకు కానివ్వండి, అక్కడికి వెళితే భూ కబ్జాలు చేస్తారు, అరాచకాలు చేస్తారనే ఒక భయంతో పూర్తిగా వాళ్ళనైతే రానివ్వటం లేదు. సో ఇది మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ భూ వ్యవహారాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం కూపి మొత్తంగా లాగుతుంది. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి పేరు మీద, అలాగే అనుచరులు బినామీల పేరు మీద ఉన్న మొత్తం భూమి ఎంతో బయటకు తీస్తే కానీ పెద్దిరెడ్డి 5 ఏళ్లలో ఎంత సంపాదించాడనేది బయటపడదు. ఇప్పటికే పెద్దిరెడ్డి పిఏ అయినటువంటి తుకారాం అయితే విదేశాలకు పారిపోయారు. మరొక పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి
ఉంది పేరు. సో అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఆయన కోసం ఆల్రెడీ వేట ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. బట్ ఆయన మాత్రం దొరకట్లేదు. బహుశా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా దేశం దాడించారో రాష్ట్రం దాడించాడో తెలియదు. కానీ ఇది మొత్తంగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి భూ అక్రమాల వ్యవహారం.